హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నిన్న వినాయక చవితికి వ్లాగ్ కూడా నిన్నటిదే, సో అందుకనేసి ఇంకా ఈరోజు చెప్తున్నాను మీకైతే. సో ఇక్కడైతే పొద్దున్న నుంచి వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. పొద్దున లేచి ఇంకా యథావిధిగా ఉండే పనులన్నీ చేసుకున్నానండి. తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి కిచెన్లోకి వచ్చి రైస్ అయితే కడుగుతున్నానండి. ఇంకా స్నానం చేశాకే రైస్ కడుగుతున్నాను పులిహోర చేద్దామనేసి. ఇంకా తర్వాత అయితే ఇందాకనే శనగపప్పు కొంచెం సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నానండి. శనగపప్పు ఏమో కుడుములు అంటారు కదా, అవి చేయడానికి. ఇంకా ఈ సగ్గుబియ్యం ఏమో తాలికల పాయసం చేద్దామనేసి అయితే నానబెట్టానండి. ఇక్కడ బెల్లం ఉంది కదా, దీన్ని అయితే మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇంకా నైటే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెడదాం అనుకున్నాను, మర్చిపోయానండి. ఇంకా పొద్దున తీసి ఫ్రిడ్జ్లోంచి అయితే బయట పెట్టాను. అలానే ఫ్రిడ్జ్లో ఉంటే గట్టిగా ఉంటుందండి, సో అందుకనేసి తీసి అయితే బయట పెట్టి ఇక్కడైతే ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే సైడ్స్కున్న బెల్లం అంతా తీసి కట్ చేసి ఒక పక్కకు పెట్టాను. అది ఎందుకో నాకు నచ్చలేదండి. సో తర్వాత ఇంకా లోపల ఉన్న బెల్లం అయితే మొత్తం ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను చాకుతో అయితే. ఇంకా ఈరోజు అయితే పులిహోర, తాలికల పాయసం, ఇంకా ఉండ్రాళ్ళు, అదే మన కుడుములు, అవి 3 అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఎలా వస్తాయో తెలియదు. తాలికల పాయసం అయితే లాస్ట్ టైం ఒకసారి చేశాను కానీ అంత గుర్తులేదండి. ఇంకా అప్పుడైతే పర్ఫెక్ట్గా కూడా రాలేదు. ఇంకా ఈరోజు అయితే 2-3 వీడియోలు చూసాను యూట్యూబ్ వీడియోలు అయితే. ఇంకా పర్ఫెక్ట్గా చేయాలనేసి అనుకుంటున్నానండి, చూడాలి. ఇక్కడైతే బెల్లం మొత్తం కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా నాకు రెండిటికి ఎంత యూజ్ అవుతుందో అనేసి. ఇంకా కుడుములు చేస్తా అంటేనే మా హస్బెండ్ ఫస్ట్ అయితే బెల్లం వేసి చేయి, సప్పగా చేసే కుడుములు అయితే అస్సలు వద్దు, అవి చేసినా కూడా మళ్ళీ దేవుడి దగ్గర పెడతాం, తినం కదా, ఇంకా అదే తీయగా ఉంటే తింటాం కదా అనేసి అన్నారు. సో దట్ అందుకనేసి ఇంకా వాటికి కూడా బెల్లం వేసి చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడైతే ఫస్ట్ 1 కప్పు బెల్లం అయితే తాలికల పాయసం కోసం కరగబెడుతున్నానండి. అది పూర్తిగా కరిగి చల్లారాలి కదా, సో అందుకనేసి నేను 1 కప్పు పిండి తీసుకుందాం అనుకుంటున్నాను. దానికి సరిపడా 1 కప్పు బెల్లం అయితే అక్కడ కరగబెడుతున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇలాచీ పొడి అయితే మామూలుగా దేంతో అయినా నలగొడితే అస్సలు నలగట్లేదండి. అందుకనేసి కొంచెం షుగర్ ఇంకా ఇలాచీలు వేసి అయితే ఇలా మిక్సీ పట్టేసాను. సో మెత్తగా పౌడర్ లాగా వచ్చిందండి. ఇంకా ఏ స్వీట్స్లోకైనా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే తాలికలు ప్రిపేర్ చేయడానికైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు అయితే వేసానండి. ఇంకా ఇది కరిగి కొంచెం వేడవుతుంటే దాంట్లో తడి బియ్యం పిండి ఉంటుంది కదా, అదైతే వేసుకున్నానండి. ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఏం చూపించలేదు కానీ చాలా బాగా వచ్చాయండి తాలికలు అయితే. ఫస్ట్ టైం చేసినా కానీ లాస్ట్ టైం అంత పర్ఫెక్ట్గా చేయలేదు, రెసిపీ సరిగా తెలియక. ఈసారి పర్ఫెక్ట్గా చూసి చేశాను, చాలా బాగా వచ్చాయండి. ఇంకా చెప్పాలంటే అసలు అది మాకు సరిపోలేదండి. నేనేమో ఎలా వస్తాయని క్వాంటిటీ అయితే చాలా తక్కువ చేశాను. ఇంకా ఒకటేసారి తినేసరికి అన్నీ అయిపోయాయండి. ఇంత బాగున్నాయి అసలు, ఇంత కొన్ని చేస్తే ఇంకెక్కువ చేస్తే ఏమైంది అనేసి మా హస్బెండ్ అన్నారండి. నాకేంటంటే ఎక్కువ క్వాంటిటీ చేసామనుకో ఇంకా అవి పాడైపోతే మొత్తం చేసిందంతా వేస్ట్ కదా అనేసి తక్కువ క్వాంటిటీ అయితే చేశానండి. అవి బాగా వచ్చాయి. ఇంకెప్పుడన్నా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తాలే అనేసి అనుకున్నాను. ఇక్కడ చూసారు కదా, తడి బియ్యం పిండి అయితే వేసి అంతా ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇంకా ఈ గిన్నెలోనే వాటర్ పోసి ఇంకా వాటర్ అయితే అందులో ఉన్న పిండిని అంతా కరిగించి పక్కకు పెట్టుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ మనం ఆ తాలికల పాయసంలో ఆ బియ్యం పిండి కరగబెట్టింది పోస్తాం కదా, సో అందుకనేసి మళ్ళీ అదే గిన్నెలో అయితే కొన్ని వాటర్ తీసుకొని ఇందాక నానబెట్టిన శనగపప్పును, కొంచెం నెయ్యి, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసానండి. ఇంకా అవైతే ఆ శనగపిండి శనగపప్పు ఉడికేదానికైతే ఉడికించుకోవాలండి. అవైతే ఇంకా కుడుములు సరిగా రాలేదు కానీ ఇదైతే సూపర్ వచ్చిందండి. ఇంకా ఇది కొంచెం చల్లారాక తాలికల కోసం ఇందాక ఉడకబెట్టింది కదా, అది కొంచెం చల్లారాక అయితే దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇంక ఇట్లా బాగా కలుపుకోవాలండి. మంచి స్మూత్గా రావాలి ఉండ అయితే. ఇంకా స్మూత్గా ఉండొచ్చాకైతే మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మనం ఆ పాలు అవన్నీ మరిగేటప్పుడు డైరెక్ట్ మురుకుల పావులు ఉంటాయి కదండి, ఇంకా దాంతో ఒత్తి చేద్దామనేసి అనుకుంటున్నాను. చేయితో అయితే చాలా టైం పడుతుంది కదా, మళ్ళీ అంత పర్ఫెక్ట్గా వస్తాయో రావో తాలికలు అనేసి అయితే అలానే చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ శనగపప్పులోకి అయితే కొంచెం కొబ్బరి తురుము కూడా వేసేసాను. శనగపప్పు యాక్చువల్లీ నానలేదండి, ఉడకడానికి అయితే చాలా టైం పట్టింది. ఇక్కడనే నా సగం టైం అయితే వేస్ట్ అయిపోయిందండి. నిన్న ఎందుకో అసలు ప్రసాదాలు అంతా హడావిడిగా అనిపించింది, ప్రశాంతంగా చేసుకున్నట్టే అనిపించలేదండి. లేవడం కొంచెం లేట్గా లేచేసాను, ఇంకా స్టార్ట్ చేయడం ఇలా లేట్గా అయిపోయిందండి.
అయిపోయిందండి. మళ్ళీ తీరే టైంకు పిల్లలతో తెలిసిందే కదా, గోల గోలగా ఉంది. సో హడావిడి అయిపోయింది. నిన్నైతే చాలా ప్రశాంతంగా అనిపించలేదండి. ఇంక ఇక్కడైతే ఇందాక రైస్ కడిగాను కదా, అన్నం కూడా వండేసానండి. ఇంకా అన్నాన్ని అయితే చల్లారబెట్టేసాను. ఒక సైడ్ ఏమో లెమన్ రైస్ అండి, నిమ్మకాయ పులిహోరనే చేద్దామనేసి ఇంకా పోపు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే శనగపప్పు కొంచెం ఉడికిందనేసి దాంట్లోకి అయితే బెల్లం వేసుకున్నానండి. ఇక్కడ ఈ గిన్నెలో అయితే అన్నం చల్లారిపోయిందండి. ఈ లెమన్ రైస్ పోపు అయితే అయిపోయింది, తీసి అయితే దీంట్లో కలిపేసానండి. చింతపండు పులిహోర అంటే టైం పడుతుంది కదా అనేసి ఇంకా సింపుల్గా ఇలా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. ఇదైతే టేస్ట్ బాగా వచ్చింది. తాలికల పాయసం కూడా సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే. ఒక ఉడుము వాటిని సరిగా వస్తలేదండి నాకైతే, కుడుములు అంటారు కదా, ఆ కుడుములు ఒక్కటే నార్మల్గా వచ్చాయండి. కుడుములో ఉండ్రాల్లో సరిగా నోరు తిరగట్లేదు, అవి ఒకటి మామూలుగా వచ్చాయి, మిగతా అన్నీ బాగా వచ్చాయండి. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను బెల్లం వేసాను. ఈ బెల్లం పాకంలాగా వచ్చినాకైతే బియ్యం పిండి వేస్తున్నానండి. బియ్యం పిండి ఏంటంటే నేను కొంచెం తక్కువ తీసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఇది తడి బియ్యం పిండి అయ్యేసరికి తొందరగా గట్టిపడలేదండి, చాలా టైం పట్టింది గట్టిపడడానికి అయితే. పిండి ఏమో కొంచెం తక్కువ ఉంది, ఇంకా చాలాసేపు ఉంచితే గట్టి పడుతుందేమో అని కొంచెం ఎక్కువసేపు ఉడికించాను, కానీ ఇంకా అది కొంచెం జారుగానే అయిందండి. అదే పొడి పిండి అయితే ఇలా కాదు కావచ్చు. సో మొత్తానికైతే ఇది లాస్ట్కి అయితే బాగానే వచ్చింది. మా వాళ్ళు అయితే వేస్ట్ చేయకుండానే తిన్నారండి. అన్నీ నేను కొంచెం కొంచెం క్వాంటిటీ చేశానండి, ఎక్కువ అయితే చేయలేదు. ఎక్కువ చేసుకొని ఇంకా అవి మళ్ళీ తినకుంటే వేస్ట్ అయిపోతాయి కదా అన్నట్టుగా అయితే తక్కువే చేశానండి. ఇంకా అది తీసి అయితే దించి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే తాలికల పాయసంలోకి అయితే ఇక్కడ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అవైతే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయట్లేదు, ఓన్లీ ఎండు కొబ్బరి అండి. ఇంకా దాన్ని అయితే నెయ్యిలో ఫ్రై చేసుకుందాం అనేసి ఇంక ఇక్కడైతే గిన్నె కొంచెం వేడవగానే నెయ్యి అయితే వేసానండి. ఇంకా నెయ్యి వేసాక అయితే ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని ఇంకా దించి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే మళ్ళీ ఇదే స్టవ్ మీద పాలు తీసుకున్నానండి. ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా మా పాల అంకుల్ వచ్చేసరికి టైం పడుతుంది అనేసి ఇంకా పాలు అయితే కొనుక్కొచ్చాం, కానీ నేను చేసే టైంకి అయితే మాకు పాలు పోసే అంకుల్ కూడా వచ్చాడండి. ఇంకా అంత లేట్ అయిపోయింది ఈరోజు అయితే. నేనేమో ఎర్లీగానే చేస్తాను కావచ్చు అనుకున్నాను. ఇంకా ఎండ కూడా చూడండి, కిటికీలోంచి అయితే ఇలా ఎండ కొడుతుంది. ఇంకా వీడియోలో అందుకే సరిగా కనిపించట్లేదు. ఇంకా నాకు అలా కనిపించకపోయేసరికి వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదండి. ఇంకా పాలలో అయితే సగ్గుబియ్యం వేసాను. ఇంకా సగ్గుబియ్యం కొంచెం ఉడుకు పట్టాకైతే ఇక్కడ చూసారు కదా, ఈ చక్రాల గొట్టంలోకి ఇందాక కలుపుకున్న పిండి వేసి ఇలా తాలికలు అయితే ఒత్తుకున్నానండి. తాలికలు అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగా వచ్చాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది పాయసం అయితే. ఇంకా దీంతో చేస్తే మాత్రం చాలా ఈజీ అనిపించిందండి. ఆ చక్రాల గొట్టంలో అయితే కొంచెం కూడా పిండి లేకుండా మొత్తంగా పడిపోయిందండి పాలలో అయితే. నేను కొంచెం పిండి ఏమన్నా అలా ఉండి వేస్ట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం కాలేదండి. ఇంక ఇక్కడ చూడండి కుడుములదే కొంచెం చల్లారాకైతే దీన్ని కూడా బాగా కలుపుకుంటున్నానండి. ఇంకా ఇదైతే కొంచెం లూజ్ అయిపోయిందండి, ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి కావచ్చు. ఇక్కడైతే కుడుములన్నీ కొన్నేమో ఇట్లా కుడుముల షేపు, కొన్నేమో ఉండ్రాలలాగా రౌండ్గా చేసుకున్నానండి. ఇంకా వీటిని అయితే ఇడ్లీ ప్లేట్స్ పై అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఒకదానికొకటి అతుక్కుంటున్నాయండి, పిండి కొంచెం లూజ్ అయిపోయి. ఇంకా మనం నెయ్యి అలా ఏం రాయకుండా మొత్తం ఆ ప్లేట్కే అతుక్కుంటాయి అనేసి కొంచెం నెయ్యి అయితే రాసి ఇంకా 2 ప్లేట్లలో కొన్ని పెట్టేసి అయితే ఇంకా స్టీమ్ పెట్టానండి. ఇంకా అవి ఉడికే గ్యాప్లో వెళ్ళి నేనైతే రెడీ అయ్యాను. ఇందాక తాలికల పాయసం అయ్యే గ్యాప్లో వెళ్ళి పిల్లలకు స్నానాలు చేయించేసానండి. ఇంక ఇప్పుడు ఇవి ఉడికే గ్యాప్లో పూజ దగ్గర అన్నీ సరే పెట్టుకొని ఇంకా తర్వాత వెళ్ళి శారీ కట్టుకొని పిల్లల్ని అయితే రెడీ చేశానండి. ఇంకా రెడీ చేశాకైతే మా బాబు మళ్ళీ డ్రెస్ మీద మొత్తం వాటర్ పోసుకొని ఆగమాగం చేస్తే ఆ డ్రెస్ ఇప్పేసానండి. ఇంకా తర్వాత అయితే కొద్దిగా నలుగురం కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. ఇంకా మా బొజ్జ గణపయ్య చూడండి, చిట్ని గణపయ్య అయితే ప్రసాదం తీసుకొని డైరెక్ట్ తినేస్తున్నాడండి. పూజ గదిలో అయితే పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా తిననీలే అన్నట్టు మేము కూడా వదిలేసాము. ఇంకా చూడండి నాకైతే క్యూట్గా అనిపించింది. ఇంకా ప్రసాదం తీసుకొని నోట్లో పెట్టుకుంటుంటే అయితే ఇంకా తాలికల పాయసం కూడా మా వాళ్ళకైతే బాగా నచ్చిందండి. మా బాబుకైతే భలే ఇష్టంగా తిన్నాడు. ఇంకా తిన్నందుకు నైట్ అయితే మమ్మల్ని ఫుల్గా ఇబ్బంది పెట్టాడండి. మా బాబుకు అంత తొందరగా ఏది అరగవు, ఇంకా తినేటప్పుడు తింటాడు, తర్వాత ఇబ్బంది పెడతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? పూజ కంప్లీట్ అయిపోయిందా అండి? మా ఇంట్లో అయితే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు కూడా తినేసామండి, పిల్లలిద్దరికి తినిపించేసాను.
ఇంకా మా పాప ఏమో గుడికి పోదాం జేజే దగ్గరికి పోదాం అని ఒకటే ఇంతసేపు అడిగిందండి. పడుకో ఈవినింగ్ తీసుకెళ్తామంటే ఇంకా పడుకుందండి. బాబుని కూడా పడుకోబెట్టేశాను. పాల తాలికలు చేశానండి. ఇంకా బాగా వచ్చాయి. అంటే లాస్ట్ టైం ఒకసారి చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించలేదండి. ఈరోజు అయితే సూపర్గా వచ్చాయి. కానీ రెసిపీ అయితే మొత్తం షూట్ చేయలేదండి. ఆగమాగం అయిపోయింది ఈరోజు కిచెన్లో అయితే. మొత్తానికి ఇంకా కొన్ని కుడుములు, పాల తాలికలు, అలాగే కొంచెం అయితే నిమ్మకాయ పులిహోర చేశానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 12 అవుతుందండి. బౌల్ చూస్తారు కదా, అసలు సింక్ నిండా బౌల్ వేయాలండి. ఇంకా బట్టలు పొద్దున వేసాను వాషింగ్ మిషన్లో, స్నానం చేయకముందుకు వేసాను. అవి అయితే పడేసుకున్నాయండి. ఇంక ఇప్పుడైతే అవి ఎండేయాలి. అలాగే ఇంక ఈరోజు పెట్టాల్సిన వీడియో ఉంది కదా, అదైతే ఎడిటింగ్ చేయాలండి. ఇంకా ఇప్పుడే పిల్లలు పడుకున్నారు కదా, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. ఇంకా మా దేవుడి దగ్గర ఒకసారి చూపిస్తాను ప్రసాదాలు. ఇంకా పూజ గది అయితే చాలా చిన్నదండి. సో నలుగురం కూర్చొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సింపుల్గా అయితే చేసామండి. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకో చూడండి ప్రసాదాలు, పాల తాలికలు, పులిహోర, ఇంకా కుడుములు అయితే చేశాను. మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే బట్టలు ఎండడానికి బిల్డింగ్ పైకి వచ్చానండి. పొద్దున ఎప్పుడో వేసాను బట్టలు అయితే, అవైతే పడేసుకున్నాయి కానీ పొద్దున్న నుంచి అసలు టైమే లేదండి వాటిని ఎండేయడానికి అయితే. ఇప్పుడు పిల్లలు పడుకున్నారు కదా, ఇంకా ఫాస్ట్గా పైకి వచ్చాను. ఈ బట్టలు ఎండేసాక అయితే ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలంటే నిన్నటి అప్లోడ్ చేసిన వీడియో ఉంది కదా, అదైతే ఎడిటింగ్ చేశానండి. ఇంకా మా పాప అయితే బయటికి వెళ్దాం అనేసి ఒకటే అడుగుతుందండి. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాలి. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్దామంటే ఇంకా ఈవినింగ్ 6 వరకు వెళ్దాంలే, అప్పుడైతే అన్ని వినాయకులు పెట్టి ఉంటాయి కదా అనేసి అన్నారండి. ఇంక ఇక్కడైతే బయట ఫుల్గా ఎండ కొడుతుందండి. ఇంకా సాయంత్రం వరకు చూడాలి ఎలా ఉంటుందో. మళ్ళీ వర్షాలు ఉన్నాయి అంటున్నారు కదా, నిన్న నైట్ అయితే మళ్ళీ వర్షం పడిందండి. ఇంకా ఇప్పటికి కూడా ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షాలు ఏంటో అండి అసలు తగ్గట్లేదు. ఒక్కొక్క దగ్గర అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి కదా వరదలు. ఇవి తగ్గినాయి అనుకున్నాను నేనైతే, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాయండి వర్షాలు అయితే. ఇంక ఇక్కడైతే బట్టలు మొత్తం ఎండేసాక ఇంట్లోకి వచ్చి కొన్ని వీడియోస్ ఉంటే అవి అయితే ఎడిటింగ్ చేసుకున్నానండి. ఇంక ఎడిటింగ్ చేసుకున్నాకైతే బోళ్ళు చూసారు కదా ఫుల్గా అయిపోయాయి. పొద్దున ప్రసాదాలు చేసిన బోళ్ళు, ఇంకా మేము తర్వాత తిన్న బోళ్ళు అన్నీ అయితే చాలా బోళ్ళు అయిపోయాయండి. ఇంకా బోళ్ళు అన్నీ తోమేసరికి ఫుల్ టైం పట్టింది నాకైతే. మీకు వీడియో మొత్తం ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించాను కానీ చాలా టైమే పట్టిందండి. ఇంకా బోల్ తోమి ఇల్లు అంతా ఊడ్చేసానండి. ఇంకా పిల్లలు లేచారు. మా పాప లేచుడే ఇంకా చీర ఎందుకు ఇప్పావు గుడికి పోదామంటే అనేసి ఒకటే ఏడుపండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకు స్నానాలు చేయించి ఇలా రెడీ చేశానండి. బయటికి వెళ్దామనేసి అంతా రెడీ అయ్యి గేట్ తాళం వేసి బయటకు వచ్చామండి. ఇంకా బయటకు వచ్చి తీరే టైంకి చూస్తే చాలా డిసప్పాయింట్ అయిపోయామండి. ఇంకా కార్ అయితే పని చేయట్లేదు సరిగా, దానికి లైనర్స్ ఏమో ఉంటాయట అండి, అవి పోయాయి. సో కార్ అయితే నడవట్లేదు. ఇంకా అసలు చాలా బాధ అనిపించిందండి. అంతా రెడీ అయ్యి బయటకు వచ్చాక ఇలా అయిందనేసి. మా పాప అయితే ఇంక ఏడుస్తూనే ఉంది. ఇంకా వర్షం కొడుతుంది, మా హస్బెండ్ తీసుకెళ్తాడు కావచ్చు అనేసి అట్లనే బయట ఒక 2-3 మినిట్స్ అలా వెయిట్ చేసామండి. చేశాకైతే ఇంకా మా హస్బెండ్ గట్టిగా కసిరిచ్చారండి ఇంకెక్కడికి పోయేదని. అంటే కారు సరిగా లేదు కదా, సో ఆ ఫ్రస్ట్రేషన్లో మమ్మల్ని అయితే కసిరిచ్చాడండి. ఇంట్లోకి వచ్చాము. మా పాప ఒకటే ఏడుస్తుంటే ఇంకా మళ్ళీ వెళ్దాం పదా అనేసి ఇంకా బైక్ మీద అయితే మా దగ్గరలో ఉన్న ఒక వినాయకుడి దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ వెళ్ళేసరికి పూజ అయితే జరుగుతుంది. ఇంకా కొద్దిసేపు అలా ఉండి హారతి తీసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని మా బాబుకు పాపకు కొంచెం కొంచెం తినిపించేసామండి. ఇంకా తినిపించేసాక అయితే ఇంటికి వచ్చాము. వర్షంలో తడుచుకుంటూనే వచ్చామండి. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళారా? మేమైతే వెళ్దామనేసి మంచిగా రెడీ అయ్యామండి. మా పాప అయితే పొద్దున్న నుండి అడిగింది గుడికి వెళ్దాం మమ్మీ, వెళ్దాం అనేసి. సో ఇంకా రెడీ అయ్యాము, బయటికి వెళ్ళామండి. కార్ అయితే ట్రబుల్ ఇచ్చిందండి. ఇంకా వర్షం చినుకులుగా వస్తుంటే ఇంకా కారు దాని లైనర్స్ ఏమో వెళ్ళిపోయాయంటండి. సో ఇంకా మా హస్బెండ్ అయితే వద్దులే అనేసి ఇంట్లో తీసుకొని వచ్చారు. మా పాప అయితే ఫుల్ డల్ అయిపోయిందండి. ఏడుపు మొహం పెట్టేసింది. డ్రెస్ ఇప్పమంటే ఇంకేడుస్తుంది పోదాం అనేసి. పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి, అంతా రెడీ అయ్యి బయటికి వెళ్ళి నిలబడ్డాక ఇంకా వెళ్ళకుంటే మనకే మంచిగా అనిపించదు. ఇంకా అట్లాంటిది పిల్లలకి ఎట్లుంటుంది చెప్పండి. మా బాబు కూడా ఒకటే ఏడుపండి. ఇంకా సర్లే వర్షం కొంచెం చినుకులుగానే పడుతుంది కదా అని మా దగ్గర ఉన్న ఒక వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా కొంచెం మొక్కుకొని ప్రసాదం తీసుకొని అయితే వచ్చేసామండి. మేము ఇంటికి వచ్చాము, వర్షం ఎక్కువైపోయింది. అమ్మయ్య అనుకున్నాం. ఇంకా రాగానే మా బాబు అయితే కొంచెం అటు ఇటు ఆడుకున్నాడు, ఇక పడుకున్నాడు. టైం అయితే 7:30 అవుతుందండి. డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. స్వీట్ కార్న్ ఒకటి బాయిల్ చేశాను. స్వీట్ కార్న్తో అయితే సలాడ్ చేస్తే నేను మా హస్బెండ్ తిన్నాము. ఇంకా పాపకేమో డైరెక్ట్ స్వీట్ కార్న్ ఇచ్చేసానండి. ఈ మధ్యలో అయితే అదే అవుతుంది.
ఇంకా మా పాప ఏంటంటే ఏదైనా నచ్చితే వరుసగా అదే తింటుందండి, దాని విరక్తి పుట్టే వరకు అయితే. ఇప్పుడు కూడా ఈరోజు అదే అయిపోయింది డిన్నర్లోకి అయితే. ఇంకా డిన్నర్ ఏం చేయలేదు కాబట్టి బోళ్ళు అవి ఏం లేవండి. ఈవినింగే ఫుల్ బోల్ ఉంటే తోమేసాను. ఇంక ఇప్పుడు బట్టలు మడత పెట్టుకొని ఇంకా ఇల్లంతా సర్దుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడమండి. మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చూసారు కదండి, బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఇంకా మడత పెడుతుంటే మా పాప చూడండి స్వీట్ కార్న్ తీసుకొచ్చుకొని ఎలా తింటుందో. ఇంకా ఇంట్లో ఉన్నాయనుకొని ఆ ముక్క అయితే ఫాస్ట్గా తిన్నదండి. కానీ ఇంకా అది రెండో పీసు, రెండే కంకులు ఉంటే ఒకటి నేను మా హస్బెండ్ తిన్నాము, ఒకటేమో తనకిచ్చాము. ఇంక ఇంట్లో ఉన్నాయి కావచ్చు, మేము ఎక్కడ తింటాము అన్నట్టుగా ఫాస్ట్గా అయితే అలా తినేస్తుందండి. ఇంకా నేను ఈ బట్టలు మడత పెట్టి ఆ పని అంతా అయిపోయేసరికి 7:45 అలా అయిపోయిందండి. ఇంకా ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో మొత్తం ఇప్పుడే ఎడిట్ చేసి పడుకుంటే రేపు సండే మంచిగా ఫ్రీగా ఉండొచ్చు అనేసి అనుకున్నానండి. ఇంకా పని అయిపోయింది, అలా కూర్చున్నానో లేదో ఇంకా మా బాబు అయితే టైంకి లేచాడండి. 8:30 వరకే మళ్ళీ లేచాడు. ఇంకా లేచి అయితే అస్సలు పడుకోలేదండి. పాప ఏమో పడుకుంది 8:30 వరకు. ఇంకా మా బాబుతో అయితే ఎప్పుడు ఇదే టార్చర్ అండి, నైట్ టైంలో అయితే అస్సలు పడుకోడు. ఇంకా మా బాబు లేస్తున్నాడంటేనే నాకు లోపల భయం స్టార్ట్ అయిపోతుందండి. నిన్నైతే మంచిగా ప్రసాదాలు తిన్నాడు, కుడుములు తిన్నాడు, అన్నీ తిన్నాడండి. ఇంకా అవి తనకు అరగలేదు. ఇంకా లేచి ఏడవడం స్టార్ట్ చేశాడండి. ఇంకా కడుపు నొప్పి సిరప్ పోసినా ఇంకా ఏది చేసినా కానీ తగ్గనట్టుంది. నైట్ అంతా ఏడ్చుకుంటూనే ఉన్నాడు. పడుకునేసరికి అయితే నేను ఎంత తొందరగా అనుకుంటానో ఆ రోజు అయితే ఖచ్చితంగా లేట్ అయిపోతుందండి. ఇంకా 12 అలా అయింది. 12:30కి ఇంకా ఏడ్చి మా బాబు అయితే అలానే పడుకున్నాడండి. ఇంకా బాబు పడుకున్నాక అప్పుడు నేనైతే పడుకున్నానండి. ఇంకా వీడియో ఎడిటింగ్ లేదు, ఏం లేదు, అంతా పక్కన పెట్టేశాను. సో ఇంకా ఈ బట్టలు మడత పెట్టాకైతే అది జరిగిందండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.